హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే భాస్కర్ దాక్కుని ఉన్నాడు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ కూడా మలయాళం మూవీ అనండి. సైన్ అప్ ప్లేలో అయితే 2023 నుంచే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడైతే తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మధ్య అయితే నేనైతే సైన్ అప్ ప్లే అనే కొత్త ఓటీటీని ట్రై చేశాను. అది కూడా బాగానే ఉంది. బట్ మన ఆహాలా కాకుండా కొద్దిగా మంచి సినిమాలు ఇస్తున్నారు. బట్ ఈ మూవీలో మాత్రం తెలుగు సాంగ్స్ మాత్రం మనకి తల్లుమల అలాగే క్వాల్బ్ ఎలా ఉంటుంది. మీమ్ స్టఫ్ కావాలంటే మాత్రం ఇందులో ఎత్తుకోవచ్చు, చాలా ఉంది. లిటరల్లీ నేను చెప్పాలంటే ఈ రీసెంట్ టైంలో నేనైతే ఈ వర్డ్ యూస్ చేయలేదు. ఒక పటాలం పాండు అలాంటి సినిమా అండి ఇది. రాడ్డెస్ట్ ఆఫ్ ది రాడ్ అని చెప్పొచ్చు. చాలా రాడ్గా ఉందండి మూవీ అయితే. అసలు సినిమా అంతా చూసాక నాకు అర్థం కాలేదు వీళ్ళు ఏ పాయింట్ మీద ఈ సినిమాని తీశారు, దీని ఎజెండా ఏంటి అనేది. సో స్టార్టింగ్లో కొన్ని సీన్స్ వచ్చేస్తుంటాయి ర్యాండమ్గా, తర్వాత సింపుల్గా అప్డేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో సీన్ స్టార్ట్ అవుతుంది. ముందు సీన్ ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు, తర్వాత సీన్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. సో కంటిన్యూటీ ఉండదు, ఏమీ ఉండదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి వేటగాడు అని ఒక బిరుదు ఉంటుంది ఆ ఊర్లో. అయితే మన హీరో వ్యాన్ డ్రైవర్ అండ్ అలానే వాళ్ళ కొడుకు వీళ్ళిద్దరు కలిసి ఆ ఫేమ్ ఎలా అయినా దక్కించుకోవాలని చెప్పి ఒక అడవి దున్నని వేటాడి ఊరంతా భోజనాలు పెడతారు. సో తర్వాత పోలీసులు వస్తారు వీళ్ళని పట్టుకోవడానికి, వీళ్ళైతే దాక్కుంటారు. ఇంతేనండి స్టోరీ లేని. తర్వాత వచ్చే కన్వర్జేషన్స్ కానీ ఆ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏవి కూడా ఒక ప్రొసీడింగ్స్ లా ఉండవు. ఏదో అబ్రాట్గా ఒక ర్యాండమ్ సీన్ వచ్చేసింది, ఫిల్లర్ సీన్ లాగా. తర్వాత ఈ సీన్ ఎక్కడ ఎందుకు వచ్చిందని మనకు కూడా తెలియదు. సో చెప్పాను కదా, కంటిన్యూటీ అయితే చాలా మిస్ అయింది. 4 సాంగ్స్ అయితే జీసస్వి పెట్టారు, ఇంకంతేనండి ఈ మూవీలో. ఇంకా తెలుగు డబ్బు సాంగ్స్ అయితే హార్బుల్ అంటే హార్బుల్ అని చెప్పొచ్చు. ఇంక ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదండి. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, బట్ ఈ మూవీని స్టార్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారని నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఫస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ మూవీ ఆపేయచ్చు కూడా. సో ఇంక ఈ మూవీ చూసాక సైన్ బ్యాక్ టు బ్యాక్ రాడ్స్ అయితే ఇస్తున్నారు సైన్ అప్ ప్లే యాప్ వాళ్ళు కూడా. మన ఆహాకి అయితే పోటీ ఇచ్చేలా ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ ఆహాని ఎవరు దాటలేరు అనుకోండి రాడ్లు ఇవ్వడంలో. సో వీళ్ళు కూడా రీసెంట్గా అన్ని రాడ్లన్నీ వెతుక్కుంటూ తీసుకొచ్చి అవి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మరి ఎందుకో వాళ్ళకే తెలియాలి. ఈ సినిమా తీసిన టీం నన్న కూర్చోబెట్టి అసలు మీరు ఏం తీద్దాం అనుకున్నారు, ఏం తీశారు, ఒక్క సీన్ అన్న సీక్వెన్స్లో ఉందో లేదని నాకైతే అడగాలనిపిస్తుందండి. సో వాళ్ళు ఎందుకు తీశారో వాళ్ళకి తెలియదు, ఎడిటింగ్ టీం వాళ్ళు ఎందుకు లేపేశారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అనుకుంటా, వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు. సో అర్థం పర్థలేని సీన్స్ నాన్ సింక్లో వస్తుంటాయి. అసలు ఆ తెలుగు డబ్బింగ్ బాగాలేదు, నాన్ సెన్స్ అని చెప్పొచ్చు. మూవీ అంతా రాడ్డు రంబోలా అంతే అండి. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి.